హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రణపాలాకు చెట్టు. దీని గురించి అయితే చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మనం ఒక చెట్టు వేస్తే చాలండి, దీనికి ఆటోమేటిక్గా చాలా పిలకలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి కింద కూడా ఎన్ని పిలకలు ఉన్నాయో. మనమైతే ఒక చెట్టు వేస్తే చాలు, ఇలా పిలకలు అయితే ఇష్టంగా వస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటనుకుంటున్నారా? ఇదైతే మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ స్టోన్స్ని కరిగించడానికి చాలా సహాయపడుతుంది. దీనిని పరగడుపున పొద్దున్నే జ్యూస్ లాగా కానీ చేసుకొని తాగితే మాత్రం చాలా లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. జ్యూస్ లాగా కానీ లేదా పచ్చడి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్, లేదంటే పప్పు కూడా వేసి చేసుకుంటారు. దీనిని కర్రీ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, పప్పులో వేసి కర్రీలాగా చేసుకుంటారు, అలానే పచ్చడి కూడా చేసుకుంటారు. ఎలా అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అంటే వీటిని ఆకులు మిక్సీ పట్టుకుని వడకట్టుకుని జ్యూస్ లాగా చేసుకుని కూడా తాగుతారు. ఇది ఎలా వాడినా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.